మన భారతీయ వంటకాల్లో సాంప్రదాయ వైద్యంలో బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే గొంతు ఫ్రీ అవుతుందని, దగ్గు తగ్గి శ్వాస తీసుకోవడం సులువు అవుతుందని మన పెద్దలు చెబుతుంటారు. అయితే బెల్లం నిజంగానే ఊపిరితిత్తుల సమస్యలను నయం చేస్తుందా, లేక ఇదొక నమ్మకం మాత్రమేనా? ఈ విషయంలో వైద్యశాస్త్రం మరియు నిపుణుల అభిప్రాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం బెల్లం శరీరంలో ఒక సహజమైన క్లీనర్గా పనిచేస్తుంది. ఇది శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని కరిగించి ఊపిరితిత్తుల్లోకి చేరిన ధూళి, పొగ వంటి కాలుష్య కారకాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా విపరీతమైన కాలుష్యం, దుమ్ము ఎక్కువగా ఉండే వాతావరణంలో పనిచేసే వారికి బెల్లం ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని జంతువులపై చేసిన కొన్ని ప్రయోగాల్లో తేలింది. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు స్వల్ప పరిమాణంలో లభిస్తాయి. వాతావరణం మారినప్పుడు లేదా చలికాలంలో వచ్చే జలుబు, గొంతు గరగర వంటి ఇబ్బందులకు బెల్లాన్ని గోరువెచ్చటి నీటిలో గాని, అల్లం లేదా ఆయుర్వేద మూలికలతో కలిపి తీసుకోవడం వల్ల శ్వాసనాళాలకు మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే బెల్లం తినడం వల్ల తాత్కాలికంగా గొంతు హాయిగా అనిపించినప్పటికీ ఆస్తమా, సిఓపిడి లాంటి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులను ఇది పూర్తిగా నయం చేయగలదు అనడానికి ఎలాంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం గొంతుమంట, చిన్నపాటి పొడి దగ్గు, కఫం వంటి ప్రాథమిక లక్షణాల నుంచి మాత్రమే ఉపశమనాన్ని ఇస్తుంది. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు ఇది ఎప్పటికీ ప్రత్యామ్నాయ చికిత్స కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెల్లం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమే అయినప్పటికీ దీనిలోనూ సుక్రోజు శాతమే ఎక్కువగా ఉంటుంది. బెల్లం తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు, ఊబకాయంతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు బెల్లాన్ని చాలా పరిమితంగా లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.